హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రేపు ఫస్ట్ మరి బడ్జెట్ వస్తుంది. రేపు మార్కెట్ పైన దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే గవర్నమెంట్ నెక్స్ట్ 1 ఇయర్లో ఏ సెక్టార్లో ఎంతెంత స్పెండ్ చేయబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆల్మోస్ట్ 50 లక్షల కోట్ల బడ్జెట్ అండి. సో డెఫినెట్గా ఏ సెక్టార్స్కి ఎంత అలొకేట్ చేసింది అనేది ఇన్ఫ్లుయెన్స్ చూపించింది అనమాట. సపోజ్ డిఫెన్స్ బడ్జెట్ తగ్గించారనుకోండి, ఆటోమేటిక్గా డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే అగ్రికల్చర్ పెంచారనుకోండి, దాని రిలవెంట్ ఉన్న సెక్టార్లో ఉన్న స్టాక్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. న్యాచురల్గా స్టాక్స్ అన్నీ కొంచెం వాలటిలిటీ గ్రో అవుతాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ ఎంత మూవ్ అయిందంటే మిగతా రోజులతో కంపేర్ చేసుకున్నప్పుడు బడ్జెట్ రోజు ఇంటర్నల్ వాలటిలిటీ ఉంటుందనే కానీ ఓవరాల్గా మార్కెట్ క్లోజింగ్ బయాస్ తీసుకుంటే మాత్రం జస్ట్ నాన్ ఈవెంట్ లాగానే ఉంటుందన్నమాట. మనం బడ్జెట్ అనగానే అదేదో టూ మచ్గా మార్కెట్ షేక్ అవుద్దేమో అనుకుంటాం, కానీ ఎక్కువ సార్లు మార్కెట్ ఇంట్రాడేలో అటు ఇటు షేక్ అవుద్ది తప్ప ఎండ్ ఆఫ్ ది డే కల్లా పెద్దగా ఏం లేదు. లాస్ట్ 20 years మనం చూసామనుకోండి, 2013లో -2 వెళ్ళింది బడ్జెట్ డే రోజు ఈవినింగ్ కల్లా. 2014లో ఏం లేదు, 0.4% నార్మల్ డేనే. అంటే 2015లో 0.7, 2016లో 0.6, 2017లో 1.8%, 2019లో 0.6, 2019లో 1%, 2020లో 2%. ఈసారి నెగిటివ్ డ్రాప్ అయింది. బట్ అదే టైంలో 2020లో -2 అండ్ 2021లో +4. ఇక్కడ మాత్రం స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. అంటే మార్కెట్ ఇప్పుడుదా చూసినట్లు కొంచెం స్ట్రాంగ్గా పాజిటివ్గా రెస్పాండ్ అయిందంటే 21లో అనమాట. 4.7% మూవ్ అయింది. అదర్వైజ్ అయితే -2 అనమాట వరెస్ట్ లాస్ అంటే. బట్ 22, 24 అయితే అసలు ఏం లేదండి. 23లో అయితే 0.2 అసలు రెస్పాండ్ అవ్వలేదు. 24లో కూడా 0.1 రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఇంట్రాడేలో మార్కెట్ టూ మచ్ స్వింగ్స్ అవుతున్నాయి కానీ అండ్ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికల్లా ఇది రాను నాన్ ఈవెంట్గా అవుతుంది అనమాట. ఎక్సెప్ట్ ఒక 21లో తప్ప మిగతా రోజులు ఎప్పుడు కూడా అంత స్ట్రాంగ్ పాజిటివ్ ఏం లేదు. అందుకని మనం న్యూట్రల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇంటర్నల్ వాలటిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క సెక్టార్కి ఎంతెంత అలొకేషన్ అన్నప్పుడల్లా ఏంటంటే ఎమోషనల్గా స్టాక్స్ రెస్పాండ్ అవుతూ ఉంటాయి అనమాట. అట్లా ఓవరాల్గా అవుతుంది. అంటే పర్టికులర్గా టుబాకో స్టాక్స్ అనుకోండి, సిన్ ట్యాక్స్ అని వేస్తూ ఉంటారు. అందుకని ఐటీసీ లాంటి కౌంటర్లో చాలా అలర్ట్గా ఉంటారు వాళ్ళు. ఏదైనా గవర్నమెంట్ ట్యాక్స్ చేసింది ఏందనగానే వెంటనే -5, 10 దాకా పడేస్తూ ఉంటారు. అంటే ట్యాక్స్లు ఇవ్వనంగానే వెంటనే రిలీఫ్ ర్యాలీ జరుగుతూ ఉంటుంది. మొత్తానికైతే ఇంటర్నల్గా మార్కెట్ టూ మచ్గా వాలటిలిటీ అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా పెద్దగా ఉండదు, నార్మల్ డే అనుకో. అంటే సార్, రేపటి బడ్జెట్ చూసుకుంటే ఈవెంట్ఫుల్గా ఉండొచ్చు అంటారా, నాన్ ఈవెంట్గా ఉంటుందంటే ఏం చెప్తారు? అదే అంటుంది. ఓవరాల్ చూసుకుంటే ఇంట్రాడే వరకు అయితే ఖచ్చితంగా అటు ఇటు షేక్ అవుతూ ఉంటుంది వాలటిలిటీ తోటి. బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా పెద్ద ఈవెంట్ ఏం కాదు. ఎందుకంటే లాస్ట్ 20 years మనం చూస్తే కనుక బిగ్గెస్ట్ మూవ్ జరిగింది 2021లో జరిగింది 4%. తర్వాత ఎప్పుడు కూడా టూ మచ్ నెగిటివ్ కానీ టూ మచ్ పాజిటివ్ కానీ రెస్పాండ్ అవ్వలేదు. నిన్న ఈరోజు మార్కెట్ ఆల్రెడీ బాగా రెస్పాండ్ అయింది, డిస్కౌంట్ అయింది. కాబట్టి రేపొద్దున బడ్జెట్లో నెగిటివ్ సర్ప్రైజ్ ఉండవని అనుకుంటున్నాను. అంటే బడ్జెట్ ఇంపాక్ట్ గోల్డ్ పైన ఎలా చూపిస్తుంది అనుకుంటున్నాను? ఆల్రెడీ గోల్డ్ ప్రైస్ అలా వెళ్ళిపోతూనే ఉంది కదా సార్. గోల్డ్ అనేది ఇండియన్ స్పెసిఫిక్ కదండి, అది ఇంటర్నేషనల్ మెటల్ అండి. మెటల్స్ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్గానే రెస్పాండ్ అవుతుంటాయి. కాకపోతే వరల్డ్ వైడ్గా డిమాండ్ ఉంది దానికి. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని బాగా కొంటున్నాయి కాబట్టి డిమాండ్ బాగా పెరుగుతుంది. అండ్ గోల్డ్ ఇప్పుడు 3rd బిగ్గెస్ట్ బుల్ మార్కెట్లో రన్ అవుతుంది. సో ట్రెండ్ కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ బడ్జెట్లో కనుక ఇంపోర్ట్ ట్యాక్స్ లాంటి ఏదైనా ఎత్తి తప్ప అదర్వైజ్ గోల్డ్ డిమాండ్ కంటిన్యూ అవుతుంది. అంటే రేపటి బడ్జెట్ సార్ మధ్యతరగతి వాళ్ళకి ఏమన్నా ఊరట కలిగిస్తుంది అనుకుంటున్నారా? మనం ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయడం డిసప్పాయింట్ అవ్వటం అనేది మామూలు థింగే. కాబట్టి ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని 10 years బ్యాక్ అనమాట వాళ్ళు 1.5 lakh ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. ప్లస్ ట్యాక్స్ ఎవర్ ఫండ్స్ ద్వారా మళ్ళీ అడిషనల్ సేవ్ చేసుకోవటం 50,000. సో సెక్షన్ 80C, సెక్షన్ 80D లాంటివి ఏదైనా మాడిఫై చేయొచ్చు. ఈసారి బడ్జెట్లో ఏంటంటే అప్ టు 8.5 lakh వరకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు అని అనిపిస్తుంది. బట్ చూడాలి. బట్ మార్కెట్ ఫుట్ ప్రింట్స్ కనుక మనం చూస్తే లాస్ట్ 2 days నుంచి రికవరీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ సర్ప్రైజ్ అయితే ఉండవు, మేబీ స్లైట్గా పాజిటివ్ సర్ప్రైజ్ ఉండొచ్చు. రెండోది, అమెరికాలో ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేసేలాగా అక్కడ సింటమ్స్ వస్తున్నాయి అనమాట వాళ్ళకి. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే కనుక ఇండియాలో కూడా లోవర్ ఇన్కమ్ వాళ్ళకి రిలీఫ్ రావచ్చు. ఏదైనా సరే 1 day ఉంటే సస్పెన్షన్ పోతుంది. సో రేపు ఈవినింగ్ కల్లా మనకు అర్థమైంది ఎంతెంత ట్యాక్స్లు ఎంత తగ్గిస్తున్నాను అనేది. నేను అనుకోవటం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఒక 1 lakh ఎగ్జామ్షన్ చేయొచ్చామో అనుకుంటున్నాను. అంటే రేపు బడ్జెట్ రిలీజ్ అవుతున్న టైంలో సార్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ చూడొచ్చు అంటారా? బాగా డెఫినెట్గా ఉంటాయి ఇంటర్డేలో. అందుకే రేపు సాటర్డే అయినా సరే మార్కెట్ ఎందుకు ఓపెన్ చేశారంటే ఏదైనా పొజిషన్స్ ఉంటే హెడ్జింగ్ చేసుకోవచ్చు. కాబట్టి మామూలుగా అయితే సాటర్డే, సండే మార్కెట్ హాలిడే ఉంటాయి. బట్ రేపు మాత్రం బడ్జెట్ ఉంది కాబట్టి లైవ్లో ఉంటాయి రేపు.
సో డెఫినెట్గా ఆ పర్టికులర్ సెక్టర్ అలొకేషన్ గవర్నమెంట్ తగ్గితే కనుక ఇది అవుతుంది. పర్టికులర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి గత 2-3 ఇయర్స్ నుంచి బాగా స్పెండ్ చేస్తున్నారండి. ఈసారి రైల్వేస్కి ఎంత స్పెండ్ చేయబోతున్నారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత స్పెండ్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్ అలర్ట్గా ఉండాలి అంటే ఏం చెప్తారు సార్ రేపు? బేసికల్గా ఇన్వెస్టర్ అంటేనే లాంగ్ టర్మ్ ఉండేవాళ్ళండి. ఒక బడ్జెట్కి, ఒక న్యూస్ ఈవెంట్కి వాళ్ళు ఎమోషనల్గా అటాచ్మెంట్ అవ్వాల్సిన పనేం లేదు. మార్కెట్ ఆల్రెడీ మంచి డిస్కౌంట్లో ఉన్నాయి. నిఫ్టీ 10% డౌన్ అయింది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మోర్ దెన్ 15% డిస్కౌంట్లో ఉంది. కాబట్టి బడ్జెట్ లాంటి ఈవెంట్స్ వాటిని ఏం చేయలేవు. ఈవెన్ రిజల్ట్ మా బడ్జెట్ అంత పాజిటివ్ రాకపోయినా సరే మార్కెట్ టూ మచ్ నెగిటివ్ రియాక్ట్ అవ్వవు. సో ఏదేమైనా రేపు ఒక్కరోజు మనం వెయిట్ చేస్తే ఏంటనే తెలుస్తుంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో వాళ్ళు స్పెక్యులేటివ్ పొజిషన్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అది ఈవెంట్. కానీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్లో అయితే మరీ టూ మచ్ థింక్ చేసే అంతేం లేదు. రేపు ఒక్కరోజు మార్కెట్ వ్యూ చెప్పాలంటే మాత్రం ఎక్కువ శాతం న్యూట్రల్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంటర్నల్గా అయితే టూ మచ్గా +or- 200 పాయింట్స్ ఊగుతూ ఉంటుంది ఇంటర్నల్గా. బట్ ఎండ్ ఆఫ్ ది డేకి వచ్చేసరికి నార్మల్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అసలు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏం లేవు బడ్జెట్ మూవ్స్ ఏమి. అంటే ఈసారి కూడా సర్ప్రైజ్ పెద్దగా ఉంటుంది. మనం ఎక్కువ సార్లు ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము, వాళ్ళు దాన్ని డిసప్పాయింట్ చేస్తారు ఏదో విధంగా. నార్మల్గా మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అట్లా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈసారి కూడా ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ సర్ప్రైజెస్. థ్యాంక్ యూ సార్. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.